హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్యూబిక్ ఫ్యాషన్. ఈరోజు ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మనం నేర్చుకుందాం. ఇది డిజైన్ చూడండి, ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి సింపుల్ డిజైన్ ఉంటుంది. ఫస్ట్ లైనింగ్ తీసుకొని మనము వేస్ట్ మెజర్మెంట్ ఏమో 6 ఇంచెస్ తీసుకోవాలి, లెంత్ 12 ఇంచెస్. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్. అండ్ మనం షోల్డర్ 5.5 తీసుకోవాలి. 5.5 నీట్గా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఏమో 5.5 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకొని నీట్గా డ్రా చేసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే హ్యాండ్తో డ్రా చేసేయచ్చు, లేని వాళ్ళైతే స్కేల్స్ యూజ్ చేస్తే బెటర్. అండ్ చెస్ట్ మెజర్మెంట్ ఏమో 7 ఇంచెస్ ఉందండి. నేను ఆర్మ్ రౌండ్తో మెజర్ చేసి చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చింది. తర్వాత మెయిన్ పార్ట్ పైన లైనింగ్ పీసులు కట్ చేసినవి వేసి తీసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవడం బెటర్. అండ్ సేమ్ బ్యాక్ పార్ట్ కూడా మనం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మిడిల్లో తీసుకొని మనం నెక్ కట్ చేసుకోవద్దు. ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్కైనా మగ్గం వర్క్ బ్లౌజెస్కైనా నెక్ తర్వాత మనం కట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి ప్రాపర్ రౌండ్ రావు. అందుకని సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్లు కూడా మనం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. హ్యాండ్ పైన కొంచెం ఖర్చుకని వదిలేసి మనం నీట్గా సింగిల్ ఫుట్ తీసుకొని స్టిచ్ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే థ్రెడ్ పక్కనే వస్తుంది, చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. తర్వాత మనము ఇలా టర్న్ చేసి కొంచెం ఇలా ఇట్లా గోరుతో అనేసి మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేయాలి. వేసి సేమ్ అలాగే ఎడ్జెస్ కూడా మొత్తం స్టిచ్ వేసేసుకొని ఇలా 2 హ్యాండ్స్ని మనం రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ మిడిల్లో తీసుకోవాలి. ఒక సైడ్ మనం నెక్ డ్రా చేసి ఇలా ఎగ్జాక్ట్లీ హాఫ్గా మలిచి డ్రా చేస్తే అటు సైడ్ ప్రింట్ వస్తుంది. దాంతో చూసుకొని మనం పిన్స్తో అడ్జస్ట్ చేసుకొని, ఎందుకంటే కుట్టినప్పుడు కొన్ని జరిగిపోతూ ఉంటాయి, అలాంటి ప్రాబ్లం రాకుండా నీట్గా థ్రెడ్ పక్కనే వచ్చే విధంగా, థ్రెడ్ పైన వచ్చినా కానీ డిజైన్ వేస్ట్ అవుతుంది. సో అందుకని నీట్గా పక్కకు మనం అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత వీడియో డిలీట్ అయిపోయింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది, చూసేయండి. థ్యాంక్ యూ, బాయ్.